నమస్తే అందరికీ. ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చే ఏబీసీ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది ఎవరు తాగాలి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఏబీసీ అనే వరకు ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ అనమాట. సో ఆమ్లా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఆమ్లా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను ఆమ్లా తీసుకున్నాను. సో క్యారెట్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ క్యారెట్ వల్ల విటమిన్ ఏ బాగుంటుంది. దీనివల్ల ఐసైట్కి చాలా మంచిది అనమాట. సో క్యారెట్ని అధికంగా తీసుకోవడం వల్ల ఫైబర్ కూడా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి క్యారెట్ వల్ల. ఆమ్లా వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. సో ఆమ్లాని మనము జ్యూస్ పరంగా వాటర్లో డైల్యూట్ చేసి తీసుకోవడం బెస్ట్ అనమాట. చాలామంది ఆమ్లా హెల్త్ బెనిఫిట్ అనగానే చాలామంది అలా డైరెక్ట్గా తింటుంటారు. అలా యాసిడిటీ కూడా ఫామ్ అవుతుంది, కొంతమందికి పడదు అనమాట. సో ఆమ్లా కానీ ఏ జ్యూస్ అయినా కానీ కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని తీసుకుంటే దాని బెనిఫిట్స్ మనకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్. దీనివల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందో వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అండ్ బ్లడ్ కూడా ఈజీగా లెవెల్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో బీట్రూట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఛాతీలో కొంచెం మంటగా ఉంటుంది. పచ్చివి కూడా ఏవి కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు పచ్చివి తీసుకోకూడదు. ఎస్పెషల్లీ బీట్రూట్ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ పల్పు వాళ్ళకి కొంచెం డైజెషన్ కాదు. చాలామంది బీట్రూట్ జ్యూస్ అనగానే ఇలా చేసుకొని అండ్ బ్లెండ్ చేసుకొని గ్లాస్లో తీసుకొని తాగేస్తుంటారు. అలా కూడా తాగొచ్చు ఎవరికైతే ఏమంటారు, ఇది ఫైబర్ కంటెంట్ చాలా కాబట్టి అలా పల్పుతో తాగితే. సో అది ఎవరికైతే డైజెషన్ అవుతుందో వాళ్ళకైతే పర్వాలేదు, కానీ కొంతమందికి అవ్వదు. సో వాళ్ళైతే కంప్లీట్గా వడగట్టుకొని అలా తీసుకుంటే అయితే చాలా బెస్ట్ అనమాట, ఎందుకంటే అది సేఫ్ సైడ్ అనమాట. సో ఈ జ్యూస్ని నేను 1 వీక్కి చేసుకున్నాను. 1 వీక్కి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ 1 గ్లాస్ వడగట్టుకొని తాగుతాను అనమాట. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.